ప్రభువా స్తోత్రం స్తోత్రం. గ్లోరీ ఎల్ షదాయ్ స్తోత్రం స్తోత్రం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా 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 ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. అశాంతి వేళలలో నీ నెమ్మది నొసగుమయా. అశాంతి వేళలలో నీ నెమ్మది నొసగుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా 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 ఆమేన్. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ప్రియమైన సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించినాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకమును ఎంతగానో ప్రేమించినాడు అనగా, లోకము అనగా ప్రజలు, మనుషులమైన మనందరినీ ఆయన ఎంతగానో ప్రేమించినాడు. ఎంతగానో అంటే ఇంత అంత అని చెప్పలేము. ప్రభు ప్రేమ మన మీద అపారమైనది, కొలత లేనిది. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించినాడు. ఆ మనిషి ఈ మనిషి, ఆ జాతి ఈ జాతి, ఆ దేశము ఈ దేశం అని కాదు. ఒక కులము, ఒక మతము, ఒక రంగు, ఒక ఏరియా అని కాకుండా ప్రతి వారిని ఆయన ఎంతగానో ప్రేమించినాడు. అద్వితీయ కుమారునిగా పుట్టిన
యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారు. అందుకే ఆయన ఈ లోకానికి కుమారునిగా వచ్చినాడు. అద్వితీయ కుమారునిగా అనగా పైనుండి వచ్చినాడు. దేవుడే మానవునిగా పరిశుద్ధాత్మ వలన ఈ లోకాన జన్మించినాడు. యేసుక్రీస్తు జన్మ పరిశుద్ధమైనది. పాపము కలిగిన నరునిలో నుండి పాపము లేనివాడిగా ప్రభువు వచ్చాడు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి వారికి నిత్య జీవము ఉంటుంది, శిక్ష తప్పిపోతుంది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే గాని మనకు తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకంలోనికి రాలేదు. ప్రభు ఎవరికీ తీర్పు తీర్చాడు. ఇప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన తీర్పు తీర్చలేదు ఎవరికి. ఆయన లోకము అనగా లోకంలో ఉన్న ప్రజలను రక్షణ మార్గంలోని నడిపించడానికే వచ్చాడు. కుమారునిగా లోక పాపమును మోసిన దేవ గొర్రెపిల్లగా యేసుక్రీస్తు మానవునికి రక్షణ కలిగించడానికే వచ్చాడు. ఆయన రక్షకుడు. ఆయన పేరులోనే రక్షణ ఉంది. రక్షించడానికే వచ్చాడు. ఆయన ఎవరికీ తీర్పు తీర్చడు. అయితే మేఘాల మీద రారాజుగా వస్తున్నాడు రెండవసారి. ఇప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు మనకు రక్షణ కలిగించడానికి. యేసుక్రీస్తునందు విశ్వాసముంచువానికి ఏ తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు గనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిన. ఆ తీర్పు ఏమనగా, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు క్రీస్తును ప్రేమింపక చీకటిని ప్రేమించినారు. చెడ్డ కార్యము చేసే ప్రతి వారు కూడా యేసుక్రీస్తు ప్రభువును ద్వేషిస్తారు. తమ క్రియలు చెడ్డ క్రియలుగా కనబడకున్నట్లు వారు యేసుక్రీస్తునొద్దకు రారు. యేసు ప్రభు దగ్గరకు వస్తే మానవుని దుశ్చర్య, దుష్ట హృదయం బయటపడుతుంది. మానవుని హృదయం ఎంత చెడ్డదో బయటపడుతుంది. అద్దం ముందు నిలబడితే మన ముఖానికి ఉండే సమస్తమైన మచ్చలు కనబడతాయి. వెలుగులో అంతా కూడా బాహాటమే. చీకటిలో ఉన్నవారికి ఏమి చేస్తున్నామో అర్థము కాదు. వెలుగులోకి వస్తే అంతా తేట తెల్లం అయిపోతుంది. యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా మనుష్యులు పాపం అనే చీకటిలో పొర్లుతూ ఉంటారు. మేము మహా నీతిమంతులం అనుకుంటుంటారు. కానీ వెలుగులోకి వస్తే అర్థమవుతుంది మానవుని హృదయము ఎంత
పాప పంకిలమైనదో. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు క్రీస్తునొద్దకు వస్తాడు. ఆ తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదా దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న అయినున్న స్థలమున నీళ్లు విస్తారముగా ఉన్నందున యోహాను కూడా అక్కడ బాప్తిస్మము ఇస్తూ ఉన్నాడు. జనులు వచ్చి బాప్తిస్మాన్ని తీసుకుంటూ ఉన్నారు. అప్పటికింకా యోహాను చెరసాలలో వేయబడి ఉండలేదు. యోహాను శిష్యులకి యూదులకి శుద్ధీకరణ గురించి వివాదము పుట్టగా వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, నీవు ఎవరి గూర్చి సాక్ష్యం ఇచ్చినావో, లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్లని ఆయన అక్కడ బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారని వారు బాప్తిస్మం ఇచ్చే యోహానుతో చెప్పారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నాడు, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీయూ పొందనేరడు. నేను క్రీస్తును కానయ్యా, ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే. నేను ఆయనకు రాయబారిని మాత్రమే. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు నిలబడి పెళ్లి కుమారుని స్వరాన్ని వినే స్నేహితుడు కూడా కలడు. పెళ్లి కుమారుని స్వరాన్ని విని మిక్కిలి సంతోషిస్తాడు. ఈ నా సంతోషం పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. బాప్తిస్మమిచ్చే యోహాను వారితో ఎంత తగ్గింపు స్వభావంతో చెప్పాడో, వారు యోహానుకి యేసు ప్రభువుకి పోటీ పెడుతున్నారు. అయితే బాప్తిస్మమిచ్చే యోహాను అన్నాడు, పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవరూ ఏమీ పొందుకొనలేరు. ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. ఆయన పెళ్లి కుమారుడు, నేను పెళ్లి కుమారుని స్నేహితుని మాత్రమే. తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఈ లోకంలో మనుషులు పోటీ పెడతారు. ఇతను పాట బాగుపడతాడా, అతను బాగా పాట పాడతాడా, ఈయన బాగా వాక్యం చెబుతాడా, ఆయన వాక్యం బలి ఉంటుంది. మనుషులకి పోటీ పెడుతుంటారు. కానీ వ్యక్తిగతంగా మనకంటే ఇతరులను గొప్పవారని మనం ఒప్పుకోవాలి. పోటీ పడకూడదు. పరిశుద్ధమైన జీవితాన్ని చాలి వేసుకోకూడదు, పోల్చుకోకూడదు. ప్రార్థనా జీవితాన్ని కొలమానం వేసుకోకూడదు. నేను ఈ రోజున 3 గంటలు గడిపాను, ఆయన 1 గంట గడిపాడు, నేనే గొప్ప అనుకోకూడదు. మనకంటే ఇతరులు గొప్పవారని, వారు అభివృద్ధి పొందుతూ ఉంటే మనం వారి మీద అసూయగా మాట్లాడకూడదు. కానీ పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవరూ ఏమీ పొందుకొనలేరు. దేవుని స్తుతించాలి,
పొరుగువాడు వృద్ధిలోకి వెళ్తుంటే. యోహాను యేసు ప్రభు గురించి తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పోటీ పనికిరాదు. జ్ఞానంతో, తగ్గింపుతో, మంచి వివేకంగా మనం మాట్లాడాలి. ముప్పై 31వ వచనంలో, పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడు అనే మాటకి ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడు గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు క్రీస్తునందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. క్రీస్తుకు విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. యేసుక్రీస్తు దేవుని ఉగ్రత నుండి తప్పించువాడు. ఆస్తి ఉగ్రత దినమందు అక్కరకు రాదు. దేవుని ఉగ్రత దినమందు తప్పించేది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. తెస్సలోనికు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశము కలిగిన అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులవడానికి దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురుచూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవుని దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. దేవుని ఉగ్రత పాపులమైన మనుషుల మీద నిలిచి ఉన్నది. అయితే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని ఉగ్రత ఉండదు. వారి మీద దేవుని ఉగ్రత ఉండదు. యేసుక్రీస్తు మనలను దేవుని ఉగ్రత నుండి, మన మీద ఉన్న దేవుని కోపం నుండి తప్పించినాడు. మనలను దేవునికి మిత్రులుగా చేసినాడు. దేవునితో సంబంధం మనకు కలిగించాడు. దేవునికి మనకు ఉన్న విరోధాన్ని యేసుక్రీస్తు కొట్టివేశాడు.
యేసు రక్తము మనము అంగీకరించుట వలన ఇప్పుడు మనల్ని చూసినప్పుడు దేవునికి యేసుక్రీస్తు మాత్రమే కనబడతాడు. అందుకు మన మీద దేవుని ఉగ్రత ఉండదు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారే నిత్యజీవము గలవారు. యేసుక్రీస్తునికి విధేయత చూపకపోతే వారిలో జీవం ఉండదు. అంతేకాకుండా దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. యేసుక్రీస్తు దేవుని ఉగ్రత నుండి తప్పిస్తాడు. దేవుని కోపం నుండి మనలను విడిపిస్తాడు. శిక్షకు గురి కాకుండా ఆయనే మనందరి కోసము శిక్షను పొందినాడు. మన స్థానంలో ఆయన శిక్షను పొందినాడు. మన మీద ఉన్న దేవుని ఉగ్రత క్రీస్తు వలన తొలగిపోయింది. యేసుక్రీస్తు దేవుని ఉగ్రత నుండి మానవాళిని తప్పించువాడు, విడిపించువాడు. 4వ అధ్యాయములో సమరయ స్త్రీని గూర్చిన సంభవాన్ని మనం చూడగలం. మొదటి వచనంలో యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు విన్నారు అని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. అక్కడ బాప్తిసమిచ్చు యోహానుకి యేసు ప్రభువుకి ప్రజలు పోటీ పెడుతున్నారు. అప్పటికింకా బాప్తిసమిచ్చు యోహాను చెరసాలలో వేయబడలేదు. ప్రజలు వారిద్దరికీ భేదాలు కలిగిస్తున్నారనేసి యేసు ప్రభువే యూదయ దేశాన్ని వదిలి గలిలయ ప్రాంతాలకు వెళ్ళిపోయినాడు. గలిలయ ప్రాంతాలకు వెళ్ళాడు. యేసు ప్రభు బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచున్నారు. ఆయన గలిలయ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. మిట్ట మధ్యాహ్నము నడుచుకుంటూ కొన్ని కిలోమీటర్లు శిష్యులతో పాటు ప్రభు సమరయ పట్టణానికి వెళ్ళాడు. బాగా అలసిపోయిన వాడై యాకోబు యొక్క బావి దగ్గర సమరయలోని సుకార్ అనే ఊరిలోనికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసుక్రీస్తు ప్రయాణం వలన అలసి ఉన్నవాడై ఆ బావి యొద్ద కూర్చున్నాడు. అప్పటికి సమయము 12 గంటలైంది. యేసు ప్రభువుకి తెలుసు అక్కడ ఒక స్త్రీ అక్కడికి వస్తుంది. ఆ రోజున ఆమెకి రక్షణ జీవజలములను అనుగ్రహించాలని శిష్యులతో అన్నాడు, మీరు వెళ్ళి భోజనము కొనుక్కొని రాపోండి, నాకు ఒక పార్సల్ తెమ్మని ఆయన చెప్పాడు. అప్పటికి ఇంచుమించు 12 గంటలైంది. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకోవడానికి అక్కడికి రాగా యేసు ప్రభు సమయస్ఫూర్తిగా, అమ్మా నాకు త్రాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఈయన యూదునిలాగా ఉన్నాడు, ఆమె సమరయ స్త్రీ. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, అనగా సమరయులకు చెందిన ఆహార పదార్థాలను తినరు, త్రాగరు. యూదులకి సమరయులకి
సహవాసము కుదరదు. సమరయులను యూదులు అంటరాని వారని అనుకుంటారు, తక్కువ జాతి వారని అనుకుంటారు. ఆ భావం కలిగి ఆమె అన్నది, అయ్యా, నువ్వు యూదునిలాగా ఉన్నావు, సమరయ స్త్రీని నన్ను దాహమునకు ఇమ్మని అడుగుతున్నావా అని ప్రభుతో ఆమె అన్నది. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు నీకు తెలిసి ఉంటే నీవే ఆయన్ను అడుగుతావు. యేసు ప్రభు ఆమెను దాహమిమ్మని అడిగి జీవజలముల గురించిన బోధ ఆమెకి బోధించుచున్నాడు. దేవుని వరమును దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తాడమ్మా అని చెప్పాడు. ఆ సమయంలో ఆ సమరయ స్త్రీ ఒకటే, ప్రభువు అక్కడే ఉన్నారు. శిష్యులు ఊరిలోనికి భోజనం కొనుక్కోవడానికి వెళ్ళారు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, బావి లోతైనదా, ఆమె జీవితం లోతైనదా? చేదుకోవడానికి నీకేమీ లేదే? ఆ జీవజలాన్ని ఎలాగూ నీవు పొందుకుంటావు? నీ దగ్గర జీవజలం ఎలా దొరుకుతుంది అని అడిగింది. యాకోబు కంటే నీవు గొప్పవాడివా? అందుకు యేసు అన్నాడు, ఈ బావి నీళ్లు త్రాగితే మరలా మరలా దప్పికొంటారు. నేనిచ్చే నీళ్లు త్రాగితే మరెప్పుడూ దప్పికొనరు. నేను వానికిచ్చే నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ప్రభు ఆమెతో చెప్పాడు. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, అలాగైతే నేను మరలా మరలా దప్పికొనకున్నట్లు, చేదుకోవడానికి ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగింది. ప్రభు అన్నాడు, నీకొక్కదానికే జీవజలాలు ఇస్తే ఎలాగమ్మా? నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రాపో అని అన్నాడు. ఆమె అన్నది, నాకు పెనిమిటి లేడయ్యా. ప్రభు ఆమె వైపు చూసి, నాకు పెనిమిటి లేడు అని నీవు చెప్పిన మాట నిజమే. నీకు 5 పెనిమిట్లున్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. ఆమె ఒక వేశ్య. ఇప్పటికే 5 మందితో ఆమె తిరిగింది, సహజీవనం చేసింది. ఇప్పుడు 6వ వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తుంది. అది సమాజానికి విరుద్ధమైనది. ఆమె జీవితము అలాగా వేశ్యలాగా కొనసాగుతూ ఉంది. బజారు స్త్రీలాగా, చిరిగిన విస్తరలాగా మానవ విలువను కోల్పోయి, ఆమె మానవత్వాన్ని కోల్పోయి ఒక జంతువులాగా ప్రవర్తిస్తూ ఉంది. ప్రభు అన్నాడు, నాకు పెనిమిటి లేడు అనే మాట నువ్వు చెప్పావు, అది నిజమేనమ్మా. కానీ నీకు 5 మంది ఇదివరకే నీతో సహజీవనం చేశారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివని ఆమె వైపు దయగా చూచాడు.
అప్పుడు ఆ స్త్రీ గడగడ వణుకుచు, అయ్యా, మెస్సయావి నీవేనని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని చెబుతారు. అందుకు ప్రభు అన్నాడు, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనా యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండే వచ్చుచున్నది. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే గడియ కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తనను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి ఎంతగానో కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలనని ప్రభు ఆమెకి చెబుతున్నాడు. చక్కటి శ్రేష్టమైన ఆరాధన గురించి. అంతటో ఆమె స్త్రీ, క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని నేను కూడా ఎరిగి ఉన్నానయ్యా. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేస్తాడని మా పితరులు చెప్పగా విన్నాను. మెస్సయ్య గురించి నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పుడు ప్రభు అన్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే మెస్సయ్య అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో ఒంటరిగా మాట్లాడటం చూచి ఆశ్చర్యపడ్డారు. వారికి ఆమె వేషం అర్థమైంది. ఈమెతో ప్రభువుకి ఏం పని? ఈయన ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నాడు? ఈ వేశ్యతో ప్రభు ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నాడు? వారికి అర్థం కాలేదు. అయితే వారు ఎవరు కూడా యేసు ప్రభుని, ఎందుకై ఆమెతో మాట్లాడుతున్నావు, ఆమె విలువలు లేని వ్యక్తిన అయ్యా అని వారు యేసు ప్రభువును అడగలేదు. మరలా ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచున్నారు. ఈలోగా శిష్యులు, బోధకుడా, భోజనము చేయమని ఆయన్ను బ్రతిమాలుకున్నారు. వారు తిని వచ్చారు. ఆయనకొక భోజనం తెచ్చారు. అయితే ప్రభు అన్నాడు, తినడానికి మీకు తెలియని ఆహారం ఉన్నది అని వారితో చెప్పాడు. శిష్యులకి అర్థం కాలేదు. మాకు తెలియని ఆహారము ఏంటి? ఎవరన్నా ఈయనకు భోజనాన్ని పెట్టారా అని వారు అనుకుంటున్నారు. ప్రభు అన్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట ఆయన పని తుదముట్టించుట నా ఆహారము అన్నాడు. ఒక స్త్రీ జీవితము బాగుపడినందుకు ప్రభువుకి కడుపు నిండింది. ఆహారము తినాలనిపించలేదు. సంతోషమైపోయింది. ఈ లోకంలో తల్లిదండ్రులకి తమ కుమారుడికి కానీ కుమార్తెకు కానీ ఉద్యోగము కానీ ఏదైనా సంబంధము కానీ చక్కగా కుదిరితే, మేలు జరిగితే, మేలు జరిగిన వారికి కడుపు నిండా అన్నము తినాలనిపించదు.
తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. దరిద్రానికి నానా చింత అని దరిద్రులే ఎక్కువ తింటారు. ఆహారం కోసమా గాబరా పడిపోతారు. ఆకలి ఆకలి అంటుంటారు. ఒకని ఆకలి వాని చేత పని చేపిస్తుంది. ఎక్కువ ఆకలి కూడా మానవునికి మంచిది కాదు, అదొక దరిద్రం. కొంతమంది కొండల మీదనే పొయ్యి మీద ఉడికినట్టే నోట్లో వేసుకుంటుంటారు. ఆ కుండ దించకముందే కుండ మీద ఉండేది అట్నే పైన తింటుంటారు. మరి మాంసం అయితే బాగుంది అనేది, ఆ పులుసు నాకేది, ఆ ముక్కలు వేసుకునేది, ఉడికిందిలే, ఇంకా కొంచెం ఉడకాలి, కొంత ఉప్పు పడాలి, ఇంకొంత పప్పు పడాలి అంటుంటారు. కొండల మీద తినడం ఏందండి? ఆ కొండల మీద దోశలైతే, ఆమ్లెట్లు అయితే పెనాల మీద ఉండేటి అలాగే ప్లేట్లోకి తీసుకుంటుంటారు. తోట దగ్గర పని చేసేటప్పుడు భోజనము వస్తుంది పార్సల్. పొలాల దగ్గర కుక్కలు ఉంటాయి. కుక్కలకి ఆ పొలం యజమాని చేతిలో పెట్టుకొని సంగటి కానీ ఏదైనా కానీ తింటుంటే కుక్కలకు వేయకపోయినారనుకోండి, ఆ కుక్క ఏం చేస్తుందంటే ఆ మనిషి మీదకి పొద్దుస్తమానం బౌ అంటుంది. వేరే తిండిపోతాడా, నువ్వే తింటాండవే అని అది పొద్దుస్తమానం అరుస్తూ ఉంటుంది. ఇంకా ఎంతటికి వేరేదనుకోండి, మనిషి మీదికి ఎక్కుతుంది, గీరుతుంది, అది చుట్టూ తిరుగుతుంది, మళ్ళా బౌ అంటుంది. తిండిపోతాడు నాకు ఒక ముద్దన్న ఇచ్చు కదా, తింటున్నాడని ఆ మనిషి చుట్టూ తిరుగుతుంటుంది. కుక్కలు తిండికి ఆతురపడతాయి. ఎంత తిన్నా కూడా వాటికి తృప్తి కలగదంట. తింటానే ఉంటాయి. తల్లి కుక్క కూడా పెట్టవు కుక్కలు, పిల్ల కుక్కలు. ఏమైనా తల్లివే కానీ ఆహారం దగ్గర నోములాదంటాయి, కొట్లాడతాయి. ముక్కలైతే ఇంకా ఎముకల కోసం కాట్లాడుతూ ఉంటాయి. మంచివాడి బుద్ధి మాంసం దగ్గర కనపడుతుందని అంటారు. తిండి మీద అంత వ్యామోహం ఉంటుంది మనుషులకి. కొంతమంది మనుషులకి మంచిగా భోజనాలు పెడుతున్నారంటే ఏదైనా విందులో పోవటమే. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు అన్నాడు, మీకు తెలియని ఆహారము నాకుంది. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటం, ఆయన పని తుదముట్టించటం నాకు ఆహారమై ఉన్నది. ఇదే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఈ లోకంలో ఆ పని పూర్తి కావడానికి తిండి కోసం ఆత్రపడకూడదు. బాగా పెడతారా? మంచిగా భోజనాలు ఉంటాయా? ముందు భోజనాలు అడుగుతారు ఎవరన్నా. వారు ఏదైనా వెళ్ళాలంటే కార్యక్రమానికి భోజనాలు ఉంటాయా? బాగా రుచికరంగా ఉంటాయా? తిండిపోతోళ్ళు ఈ కడుపుకి ఎంత తిన్నా కూడా దానికి సాల్లే అనదు. కొండల మీదనే పైన ఎత్తుకుంటారు, కాలేది నోట్లో వేసుకుంటుంటారు. ఆ కొండ దించకముందే సుమారుగా కాలు భాగం తినేసింటారు. అదొక దరిద్రం. ఆ రోజున ఇశ్రాయేలీయులు కూడా అరణ్యంలో కొండల మీద ఉండేదే పైన ఎత్తుకొని తిన్నారంట. తిండిపోతోళ్ళు. కానీ దేవుని మేలులో ఉన్నవారు, ఆయన ఉపకారాలను పొందుకున్న వారికి ఎక్కువ ఆకలి కాదు, కడుపు నిండిపోతుంటుంది. చూడండి, ఎవరైనా వాళ్ళ కుమారులు పిల్లలు పాస్ అయితే, ఏదైనా
సీట్ వస్తే, జాబ్ వస్తే వాళ్ళకి ఆకలి తక్కువగా ఉంటుంది, పెద్దగా తినరు. ఏమంటే శరీరంలో ఒక రకమైన ఆనందం, సంతోషం. మనకెప్పుడు అలా ఉండాలి. ఇప్పుడు ఆకలి అని కుక్కల మాదిరి తిండికి ఆతురపడకూడదు. యేసుక్రీస్తు వలన మేలు మనం పొందుకుంటే తక్కువగా తింటాం, తిండిపోతుతనం ఉండదు. ఏదో టయానికి కొంత తీసుకుంటాం, తినడానికి బ్రతకం, బ్రతకడానికి తింటాం. ఈ కీర్తనల్లో మనం చూస్తే, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత దయచేసెను. వారు అరణ్యములో మాంసము కోసం ఎంతో ఆశపడ్డారు, తిండి కోసము వారెంతో ఆశించారు. అందుకే వారు పొయ్యి మీద ఉండేది ఉన్నట్టుగానే వారు తింటూ తిండిపోతులుగా మారిపోయి ప్రభు గురించి మొండిగా తయారైనారు. ప్రియమైన సహోదరులారా, తిండిపోతుతనం పనికిరాదు. ప్రభు వలన మనం మేలు పొందుకుంటుంటే ఆహారం కూడా పెద్దగా ఆకలి కాదు. ఏదో కొంత తింటాము, తిండిపోతుతనం పోతుంది. దరిద్రులకి, నిద్రపోతూ వాళ్ళకి ఎక్కువ ఆకలి అవుతుంది. పెడుతుంటే ఎంతైనా తింటూనే ఉంటారు, వద్దు అనరు, పెడుతూనే ఉంటారు. అందుకే ఆ రోజున ప్రజలు దేవుని శాపానికి గురైనారు. యేసు ప్రభు ఆ సమరయ స్త్రీకి రక్షణ కలిగించి వారు భోజనం తెచ్చినా కూడా ఆయన తినలేదు. తండ్రి చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారము అన్నాడు. ప్రభు వలన మనం మేలులు పొందుకుంటుంటే ఆహార విషయంలో మనం చాలా కంట్రోల్గా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆమె వెళ్ళి ఊర్లో వారందరికీ, నేను చేసినవన్నీ నాతో చెప్పిన క్రీస్తును చూడండి, ఆయన క్రీస్తు, తరతరాలుగా మనం ఎదురు చూస్తున్న మెస్సయ ఆయనే. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు, రండి అని ఆమె సువార్తికురాలిగా మారిపోయింది. ఆ ప్రజలందరినీ క్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చింది. యేసు ప్రభు ఆమె జీవితాన్ని మార్చాడు. ఆమె పాప చరిత్ర తొలగిపోయింది. ఆమె నీతి చరిత్రలోనికి ప్రవేశించింది. ఆమె కుండను వదిలిపెట్టి ప్రభువును ప్రకటిస్తూ ఉంది. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త, యేసయ్యా ప్రతి చోట నీదు సువార్త. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయనను నేను చూచాను, ఆయన క్రీస్తు అని ఆ సమరయ ప్రాంతాలన్నీ కేక వేసి చెబుతుందామె. క్రీస్తుని గురించి ఆమె బ్రతుకు మారిపోయింది. ఆమె పాపపు చరిత్ర
పటాపంచలైపోయింది. ఆమె బ్రతుకు నవనూతనమైపోయింది. శాంతి, సమాధానము జీవజల నదుల్లాగా ఆమెలో ప్రవహించాయి. ఆమె జీవితంలో గొప్ప మార్పు కలిగింది. యేసుక్రీస్తు ఆమె రక్షణ కోసమే అన్ని గంటలు నడుచుకుని ఎండాకాలం అక్కడికి వెళ్ళాడు. ఒక ఆత్మ రక్షణ పొందినందుకు ఆయన సంతోషించాడు. ప్రియమైన సహోదరులారా, నశించు ఆత్మల కొరకైన ఆకలి, దప్పిక మనకుండాలి. వారి రక్షణే మనకు ప్రాముఖ్యమైనది. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రియమైన యేసు ప్రభువా, మీకు వందనాలయ్యా. మీ పని తుదముట్టించుట, మీ చిత్తం నెరవేర్చుట మాకు ఆహారముగా మీరు మార్చండి. తిండిపోతుతనము తీసివేయినైనా నశించు ఆత్మల పట్ల భారము, బాధ్యత కలిగి జీవించడానికి సహాయము చేయండి. మా పాపపు చరిత్రను మీరు మార్చారు. శాంతి, సమాధానాలతో నింపారు. జీవ జలముల ఊటగా మమ్మలను మార్చారయ్యా. మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకే మహిమ చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలుమా. దేవునికి స్తోత్రాలు.